So, good morning, students. So now we are going to continue the last topic, that is nothing but wind energy. So wind energy గురించి కంటిన్యూ చేస్తున్నా. అండ్ ప్రీవియస్గా we already discussed about what is wind, how winds are formed out. సో విండ్ అంటే ఏంటి, winds ఎలా ఫామ్ అవుతాయి, అండ్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ అవర్ ఇండియా. సో ఇండియాలో విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఏంటి, సో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసామమ్మా. అండ్ కమింగ్ టు నౌ, how the wind energy is collected. So with the help of turbines, wind energy is collected out, at the same time stored out amma. So in this condition we have to consider type of turbines amma. So basically we have two types of turbines are there, wind turbines. Those are horizontal axis wind turbines and vertical axis wind turbines. So based on the shaft, so shaft arrangement in base cheskoni here the classification is there. If in case shaft is placed horizontally, it is known as horizontal axis wind turbines, and shaft is placed vertically, it is known as vertical axis wind turbines amma. And alignment of rotor axis or shaft base cheskoni we have that condition. And this is the arrangement of the two type of turbines amma, horizontal axis turbine and vertical axis turbine. Coming to horizontal axis turbine lo, rotor will be placed out at horizontal position and rotor blade is there, and tower at the same time generator is there to collect the energy. So energy ni collect chesukodam kosam generator avi unnayamma. And coming to vertical axis wind turbines ki vachesariki completely rotor is placed out at vertical direction and rotor blades are placed on the rotor amma. So rotor మీద ప్లేస్ అయి ఉంటుంది, అండ్ జనరేటర్ అండ్ ఆల్ దోస్ గేర్ బాక్స్ ఎక్విప్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ది బేస్ బాటమ్ ఆఫ్ ది రోటర్లో ప్లేస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్ యూటిలైజ్డ్ అమ్మ. సో విండ్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ప్లేస్ అవుతుంది, అది ఏ డైరెక్షన్లో పాస్ అవుతుందని దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ అగైన్ టూ టైప్స్ ఆర్ దేర్, lift type wind turbine and drag type wind turbine amma. And forces are transmitted from a moving fluid to an object in the flow stream. So generally forces అనేవి based on the movement of the fluid. సో ఇక్కడ మనం ఎయిర్ ఆర్ విండ్ అనేది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి విండ్ మూమెంట్ని బేస్ చేసుకుని ద ఫోర్సెస్ విల్ బి యాక్టెడ్ అవుట్ అమ్మ. అండ్ లిఫ్ట్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ద ఒరిజినల్ ఫ్లో డైరెక్షన్. సో జనరల్గా ఫ్లోతో కంపేర్ చేస్తే పర్పెండిక్యులర్గా కానీ ఫ్లో అనేది జరిగితే దాన్ని లిఫ్ట్ అంటారమ్మా. అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్గా ఫ్లూయిడ్ అనేది పాస్ అవ్వాలి అయితే, వర్టికల్గా కానీ పాస్ అయితే దాన్ని లిఫ్ట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటారు. అండ్ డ్రాగ్ టైప్కి వచ్చేసరికి ద ఫోర్స్ కాంపోనెంట్ ఇన్ లైన్ విత్ ద ఒరిజినల్ ఫ్లో డైరెక్షన్ అమ్మ. సో జనరల్గా మనకు ఒరిజినల్గా ఫ్లో డైరెక్షన్ ఎలా అయితే జరుగుతుందో దాని డైరెక్షన్లోనే కానీ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఉంటే దట్ ఈజ్ నోన్ యాజ్ డ్రాగ్ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటారమ్మా. సో ఇక్కడ మనం చూస్తే డ్రాగ్ టైప్ అండ్ లిఫ్ట్ టైప్ అమ్మ. సో డ్రాగ్ టైప్ అంటే విండ్ అనేది హారిజాంటల్గానే పాస్ అవుతుంది, అండ్ డ్యూ టు దట్ కండిషన్ ద మూమెంట్ ఆఫ్ ది బ్లేడ్ విల్ బి హ్యావింగ్ అవుట్ అమ్మ. అండ్ కమింగ్ టు లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి లిఫ్ట్ టైప్లో ద ఫోర్స్ ఈజ్ హ్యావింగ్ ఎట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అమ్మ. సో ఇక్కడ మనకు బ్లేడ్స్ కానీ చూస్తే ఆ బ్లేడ్స్ అనేవి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. డ్యూ టు దట్ కండిషన్ మోషన్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ ఆల్ఫా అనేది ఫస్ట్ కేసులో మీడియంగా లోగా ఉంటుంది. సో మనకి ఇక్కడ 3 ఫిగర్స్ ఉన్నాయమ్మా, లిఫ్ట్ అండ్ డ్రాగ్ ఫిగర్స్. ఆల్ఫా అనేది లోగా ఉంటుంది, అండ్ ఆల్ఫా అనేది మీడియంగా ఉంటుంది, అండ్ ఆల్ఫా అనేది హైగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ని బేస్ చేసుకుని దిస్ విల్ బి పాసిబుల్ అవుట్. అండ్ డ్రాగ్ టైప్ అండ్ లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ లో స్పీడ్ టర్బైన్స్ అండ్ హై స్పీడ్ టర్బైన్స్. సో జనరల్లీ డ్రాగ్ టైప్కి వచ్చేసరికి దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ లో స్పీడ్ కండిషన్స్ అమ్మ. సో జనరల్గా ఈ డ్రాగ్ టైప్ని బేస్ చేసుకొని లో స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కమింగ్ టు డ్రాగ్ టైప్కి వచ్చేసరికి హై స్పీడ్స్, లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి హై స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. అండ్ రోటర్ షాఫ్ట్ టార్క్ ఈజ్ కంపారిటివ్లీ హై అమ్మ. సో రోటర్ షాఫ్ట్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్రాగ్ టైప్కి వచ్చేసరికి. అండ్ కమింగ్ టు
లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి రోటర్ షాఫ్ట్ టార్క్ అనేది కంపారిటివ్లీ లో, సో తక్కువగా ఉంటుంది. అండ్ గ్రేటర్ బ్లేడ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ అమ్మ. సో డ్రాగ్ టైప్కి వచ్చేసరికి ఇది ఇన్లైన్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన టర్బైన్ బ్లేడ్ అనేది సైజ్ పెద్దదిగా ఉంటుందమ్మా. కమింగ్ టు లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి ఎయిర్ ఫాయిల్ టైప్ బ్లేడ్స్ అనేవి రిక్వైర్డ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైజ్ ఆఫ్ ది బ్లేడ్ అనేది మినిమంగా ఉంటుంది కంపేర్ టు డ్రాగ్ టైప్ అమ్మ. అండ్ బ్లేడ్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ యూజింగ్ కర్వ్డ్ ప్లేట్స్ అమ్మ. సో ఇక్కడ బ్లేడ్స్ అనేవి కర్వ్డ్ ప్లేట్స్ తోటి ఫ్యాబ్రికేట్ చేస్తారు. అండ్ ఇక్కడ లిఫ్ట్ టైప్కి వచ్చేసరికి బ్లేడ్స్ ఆర్ హ్యావింగ్ హై థిక్నెస్ టు చార్డ్ రేషియో టు ప్రొడ్యూస్ హై లిఫ్ట్ అమ్మ. సో ఇక్కడ బ్లేడ్స్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు డ్రాగ్ టైప్లో బ్లేడ్స్ అనేవి థిన్ బ్లేడ్స్ తీసుకుంటున్నాం అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది జనరేషన్. సో కెపాసిటీని బేస్ చేసుకుని వీ హ్యావ్ అగైన్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ టైప్ అమ్మ. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కిలోవాట్స్ ఆఫ్ పవర్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే వాటిల్ని స్మాల్ స్కేల్ పవర్ ప్లాంట్స్ అని అనొచ్చు. వీటిల్ని హోమ్స్ పర్పస్ కోసం కానీ ఆర్ స్మాల్ ఫార్మ్స్ కోసం కానీ లేకపోతే రిమోట్ అప్లికేషన్స్ ఎక్కడైతే వాటర్ని పంప్ చేయాలో ఆర్ టెలికామ్ సైట్స్ ఉన్నాయో అలాంటి స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ కోసం మనం ఈ స్మాల్ జనరేషన్ విండ్ టర్బైన్ని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ కేస్కి వచ్చేసరికి ఇక్కడ 10 to 250 కిలోవాట్స్ ఆఫ్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వీటిల్లోకి వచ్చేసరికి ఒక విలేజ్కి పవర్ని ప్రొడ్యూస్ చేయడం ఆర్ పవర్ని పంపించడం కోసం కానీ లేకపోతే హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఈ విండ్ టర్బైన్తో పాటు ఇంకొక టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని రెండింటిని కంబైన్డ్గా యూజ్ చేయడం కోసం కానీ లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ అమ్మ. సో పవర్ని సమ్ సిచ్యువేషన్స్ ఆర్ లోకల్ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కూడా మనం ఈ మీడియం ఆర్ ఇంటర్మీడియట్ టర్బైన్స్ యూస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు లార్జ్ కేస్కి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ విండ్ టర్బైన్స్ ఎట్ ఏ టైమ్ వన్ లొకేషన్లో ప్లేస్ చేస్తారు. డ్యూ టు దట్ కండిషన్ 250 కిలోవాట్స్ టు 2 ఆర్ మోర్ దాన్ 2 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సెంట్రల్ స్టేషన్ విండ్ ఫార్మ్స్ కోసం ఇది యూజ్ అవుతుందమ్మా. అంటే ఏంటి, ఒక కంప్లీట్ స్టేషన్ అనేది ఉంటే అండ్ ఆ స్టేషన్ నుంచి విండ్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్మిట్ చేసుకోవడం కోసం అండ్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ లార్జ్ విండ్ టర్బైన్స్. అండ్ బేసికల్గా వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్కి వచ్చేసరికి వీ హ్యావ్ బేసికల్లీ 4 ఇంపార్టెంట్ టర్మ్స్ ఆర్ దేర్ అమ్మ. రోటరు, బ్లేడ్, హబ్ అండ్ ప్రొపెల్లర్ అమ్మ. సో హబ్ అంటే ఇట్ ఈస్ ది సెంటర్ పార్ట్ విచ్ విల్ కనెక్ట్ ఆల్ ది బ్లేడ్స్ అమ్మ. సో బ్లేడ్స్ అన్నిటినీ కనెక్ట్ చేసుకునేటట్టుగా ఉండే ఎలిమెంట్ అనేది హబ్. అండ్ ప్రొపెల్లర్ అంటే ఆ బ్లేడ్ని ప్రొపెల్లర్ అంటారు ఆర్ బ్లేడ్స్ అని కూడా అంటారు. అండ్ బ్లేడ్ ఏరియాని రోటర్ డయామీటర్ అంటారమ్మా. బ్లేడ్ అనేది సెంటర్ నుంచి ఎడ్జ్ దాకా ఉండే ఏరియాని రోటర్ డయామీటర్ అంటారు. అండ్ హబ్ హైట్ అంటే సెంటర్ ఆఫ్ ది హబ్ నుంచి బేస్ దాకా ఉండే హైట్ని హబ్ హైట్ అంటారు. అండ్ టవర్ అమ్మ. సో ఆన్ ది టవర్ ఏరియా వీ హ్యావ్ టు ప్లేస్ ది హబ్. జనరల్గా హైట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తేనే మనకి విండ్ అనేది ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ హైట్లో కాకుండా లో హైట్లో ప్లేస్ చేసాము అంటే లో ఆల్టిట్యూడ్స్లో మనం ప్లేస్ చేసాం, అలాంటి సిచ్యువేషన్స్లో విండ్ అనేది ఎక్కువ పాస్ అవ్వదు అండ్ దీనివల్ల ఎక్కువ పవర్ ప్రొడక్షన్ అనేది ఉండదమ్మా. సో కాబట్టి హై టవర్స్ అనేవి ప్లేస్ చేస్తే వీ కెన్ గ్రాబ్ మోర్ అమౌంట్ ఆఫ్ పవర్. అండ్ కింద ఫౌండేషన్ ఉంటుంది. జనరల్లీ ఎట్ హబ్ ఏరియాలోనే మనకి కంప్లీట్ పవర్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. జనరేటర్ కానీ ఆర్ గేర్ బాక్స్ కానీ ఉంటుంది. ఆర్ సమ్ సిచ్యువేషన్స్లో ఎట్ బేస్ ఏరియాస్ ఆల్సో వీ హ్యావ్ దట్ స్టోరేజ్ కండిషన్ అమ్మ. సో దీస్ ఆర్ ది టర్బైన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సో డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ దేర్ అమ్మ. సో ఇది 3 బ్లేడెడ్ స్ట్రక్చరు. అండ్ ఈ 3 బ్లేడెడ్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ బ్లేడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హబ్. అండ్ we have inner some of the conditions are there like a gear box కానీ లేకపోతే జనరేటర్ కానీ. సో ఫస్ట్ వన్ ఈజ్ బ్లేడ్ అంటారు అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ రోటర్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ పిచ్ అంటే మనకి
pitch is one of the term which will produce to rotate the turbine blade. So next fourth one is nothing but brake so brake అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే if some situations లో we have to stop the complete turbine సో టర్బైన్ స్టాప్ చేయాలంటే we need a brake. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లో స్పీడ్ షాఫ్ట్ సో ఫిఫ్త్ది లో స్పీడ్ షాఫ్ట్ అంటే ఏంటి, మనకి టర్బైన్ బ్లేడ్ అనేది రొటేట్ అయితే అక్కడికి కనెక్ట్ అయిన టర్బైన్ ఈజ్ నథింగ్ బట్ లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. ఇక్కడ జనరల్గా లో స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ 6 గేర్ బాక్స్ సో గేర్ బాక్స్ యూస్ చేయడం వల్ల అక్కడ ఉండే లో స్పీడ్స్ని హై స్పీడ్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి కోసం ఉంటుందమ్మా. నెక్స్ట్ జనరేటర్ సో జనరేటర్ పర్పస్కి వచ్చేసరికి మనకి త్రూ అవుట్ ది కండిషన్స్లో ఎనర్జీ ఆర్ విండ్స్ అనేవి ఫామ్ అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు యూజ్ దట్ జనరేటర్ టు స్టోర్ ది ఎనర్జీని స్టోర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోలర్ సో ఎయిత్ వన్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోలర్ ఇఫ్ ఇన్ కేస్ హై విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే హై స్పీడ్ ఆఫ్ విండ్స్ అలాంటి సిచ్యువేషన్లో కంప్లీట్ పార్ట్ అనేది హై స్పీడ్తో రొటేట్ అవ్వడం వల్ల ఇన్నర్ పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అవ్వవచ్చు. సో కాబట్టి ఈ కంట్రోలర్ని యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ slow down the complete equipment. And next one is నైన్త్ది యానిమోమీటర్ సో యానిమోమీటర్ పర్పస్ ఏంటంటే విండ్ అనేది ఎంత స్పీడ్ తోటి వస్తుంది. సో విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని ఈ కంట్రోలర్ అనేది ఎక్కువ వర్క్ అవుతుందమ్మా. సో హై విండ్ స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో సెన్సార్ తోటి ఈ కంట్రోలర్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది ఆర్ కంప్లీట్ ఎక్విప్మెంట్ని స్లో డౌన్ చేస్తుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విండ్ వేన్ అంటే విండ్ పొజిషన్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది, రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 11 నాసిల్ సో దట్ ఎండ్ పార్ట్ టు సపోర్ట్ ది ఫ్రంట్ పార్ట్ని సపోర్ట్ చేసుకోవడం కోసం వెనక ఒక వెయిట్ అనేది ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ నాసిలే అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 12 హై స్పీడ్ షాఫ్ట్ సో మనం ఇక్కడ చెప్పాం ఫస్ట్ ఫిఫ్త్ది లో స్పీడ్ షాఫ్ట్. సో ఇదేం చేస్తుంది, డైరెక్ట్గా వచ్చే పవర్ని ఆర్ స్పీడ్ని మనకి గేర్ బాక్స్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ ఈ గేర్ బాక్స్ అనేది స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, దీనివల్ల హై స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో దట్ ఈస్ నోన్ యాజ్ ది హై స్పీడ్ షాఫ్ట్ అంటారు. దీనివల్ల స్పీడ్ ఆఫ్ ది కంప్లీట్ ఎక్విప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యా డ్రైవ్ సో మూమెంట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో విండ్ ఫామ్ అయినా కూడా మూమెంట్ అనేది పాసిబుల్ అయ్యేటట్టుగా మనకి యా డ్రైవ్ అనేది ఉంటుంది. సో 13 ఈజ్ నథింగ్ బట్ యా డ్రైవ్ అండ్ 14th ఈజ్ నథింగ్ బట్ యా రోటర్ సో యా డ్రైవ్ని బేస్ చేసుకొని రొటేట్ అయిన దాన్ని యా రోటర్లో మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ 15 ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ టవర్ సో టు సపోర్ట్ ఆల్ ది ఎక్విప్మెంట్ అందరిని కూడా సపోర్ట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ దట్ రోటర్ సో ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటిని కంప్లీట్గా మనం చూద్దామమ్మా. సో ఇంపార్టెంట్ పార్ట్ దట్ ఎక్స్ట్రాక్ట్ విండ్ ఎనర్జీ సో విండ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ప్రైమరీ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ బ్లేడ్స్ అంటారమ్మా. ఇవి జనరల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లో వెయిట్ ఉండాలి అండ్ హై స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో ఈ స్ట్రెంగ్త్ అనేది లేకపోతే విండ్స్ వల్ల అవి డ్యామేజ్ అయిపోవచ్చు అండ్ తొందరగా బ్రేక్ అయిపోవచ్చు. సో కాబట్టి హై స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. అండ్ ఫ్యాబ్రికేటెడ్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ టెక్నిక్స్ అమ్మా. అంటే సో ఎయిర్ క్రాఫ్ట్లో మనం వింగ్స్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మూమెంట్ అనేది జరిగే బ్లేడ్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి వస్తుంది. అండ్ వీటిని ఫైబర్ గ్లాస్ తోటి ప్రిపేర్ చేస్తారమ్మా. సో జనరల్గా ఫైబర్ గ్లాస్ ఈజ్ నథింగ్ బట్ కాంపోజిట్ మెటీరియల్ అమ్మా. సో ఈ ఫైబర్ గ్లాస్ రెయిన్ఫోర్స్డ్ పాలిస్టర్ మెటీరియల్ తోటి క్రియేట్ చేయడం వల్ల ఆర్ మేడ్ చేయడం వల్ల ఇవి ఏమవుతుందంటే లో వెయిట్ ఉంటుంది అండ్ హై స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది కాంపోజిట్ మెటీరియల్ అమ్మా. అండ్ స్ట్రక్చర్డ్ ఫర్ క్రియేటింగ్ ఆప్టిమమ్ లిఫ్ట్ సో దీంట్లో లిఫ్టింగ్ అనేది జరిగేటట్టు చూస్తుందమ్మా. అంటే ఏంటి, లిఫ్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. లిఫ్ట్ అవ్వడం వల్ల అంటే ఏమవుతుంది, విండ్ బ్లేడ్ అనేది టాప్కి లిఫ్ట్ అవుతుంది అండ్ దానివల్ల మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ లిఫ్టింగ్ యాక్షన్ వల్ల మనకి హై స్పీడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ రోటర్ సో రోటర్కి వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ ది బ్లేడ్ అట్ ద సేమ్ టైం హబ్ అమ్మ. సో హబ్ అండ్ బ్లేడ్ కంప్లీట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాన్ని రోటర్ అంటారు. అండ్ పిచ్ కంట్రోల్ ఆఫ్ బ్లేడ్స్ అమ్మ. సో సిస్టమ్ వేర్ ద పిచ్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్స్ చేంజెస్ అకార్డింగ్ టు ద విండ్ స్పీడ్ ఫర్ ఎఫిషియంట్ ఆపరేషన్ అమ్మ. సో మన ఆపరేషన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అండ్ విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని పిచ్ యాంగిల్ అనేది డిపెండ్ అయి ఉంటుందమ్మా.
నెక్స్ట్ బ్రేక్స్కి వచ్చేసరికి ఏరోడైనమిక్ అండ్ మెకానికల్ బ్రేకింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓవర్ స్పీడ్ ప్రొటెక్షన్. సో ఓవర్గా స్పీడ్స్ అనేవి ఆర్ విండ్స్ అనేవి ఫామ్ అయితే అలాంటి సిచ్యువేషన్లో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఏరోడైనమిక్ మెకానికల్ బ్రేకింగ్ సిస్టమ్ అమ్మ. దీనివల్ల స్పీడ్ ప్రొటెక్షన్ కోసం అండ్ స్పీడ్ కంట్రోల్ కోసం అండ్ పవర్ కంట్రోల్ కోసం అండ్ ఎమర్జెన్సీ స్టాప్, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎనీ యాక్సిడెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అలాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీగా స్టాప్ చేసుకోవడం కోసం ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లో స్పీడ్ షాఫ్ట్ అమ్మ. సో లో స్పీడ్ షాఫ్ట్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద రోటర్ టు ద గేర్. సో రోటర్ నుంచి వచ్చే షాఫ్ట్ని లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. అంటే బ్లేడ్ రొటేట్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్ క్రియేట్ అవుతుందో దాన్ని లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. జనరల్లీ వీ కెన్ గెట్ లో స్పీడ్స్ డ్యూరింగ్ ఆర్ వైల్ కనెక్టింగ్ టు ద రోటర్ అమ్మ. సో దీన్ని గేర్ బాక్స్కి కనెక్ట్ చేస్తాం, దెన్ వీ విల్ గెట్ హై స్పీడ్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్కి వచ్చేసరికి మెకానికల్ పవర్ జనరేటెడ్ బై రోటర్ బ్లేడ్ అమ్మ. సో రోటర్ బ్లేడ్ నుంచి ఏదైతే మెకానికల్ పవర్ని జనరేట్ చేస్తుందో దాన్ని గేర్ బాక్స్ అంటారు. ఇది ట్రాన్స్మిటెడ్ టు ద జనరేటర్ త్రూ 2 స్టేజెస్ ఆఫ్ గేర్ బాక్సెస్. 2 స్టేజెస్లో ఇది జనరేటర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం షాఫ్ట్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. స్పీడ్ హై స్పీడ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ లో స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ని. అండ్ నెక్స్ట్ వన్ జనరేటర్కి వచ్చేసరికి యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ మెకానికల్ పవర్ టు ఎలక్ట్రికల్ పవర్. సో ఇక్కడ మెకానికల్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఈ జనరేటర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ కామన్ జనరేటర్స్కి వచ్చేసరికి పిఎంఎస్జి, ఎస్ఈఐజి అండ్ డిఎఫ్ఐజి. సో ఇవి కామన్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. అండ్ కంట్రోలర్కి వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్ బేస్డ్ కంట్రోలర్ మానిటర్ విండ్ స్పీడ్ అమ్మ. సో ఈ కంట్రోలర్ అనేది మైక్రో ప్రాసెసర్ అనేది ఉంటుంది, అంటే సెన్సార్ ఉంటుంది. ఇది విండ్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మానిటర్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ విండ్ స్పీడ్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆ కంట్రోలర్ అనేది సెన్సార్ తోటి సెన్స్ దట్ ఎక్విప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ కంట్రోల్ దట్ మూమెంట్ ఆఫ్ ది బ్లేడ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుందమ్మా. పవర్ అవుట్పుట్ అండ్ టేక్ ప్రాపర్ పిచ్ రొటేషన్స్. సో పవర్ అవుట్పుట్ అనేది ఓవర్గా అవ్వకుండా కంప్లీట్ పార్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యానిమోమీటర్ అండ్ విండ్ వేన్ అమ్మ. సో యూజ్డ్ ఫర్ విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ మానిటరింగ్. సో విండ్ అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది అండ్ ఎంత స్పీడ్తో వస్తుంది అనే దానికి ఈ ఎక్విప్మెంట్ యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ నాసలేకి వచ్చేసరికి హౌసింగ్ ఆఫ్ ది జనరేటర్. సో కంప్లీట్గా జనరేటర్ని హౌసింగ్ ఆర్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక కవర్ షీల్డ్ లాగా అండ్ గేర్ బాక్స్ అండ్ యాయింగ్ మెకానిజం, ఈ టోటల్ మెకానిజంని షీల్డింగ్ చేసుకోవడం కోసం, కవర్ చేయడం కోసం వీ హ్యావ్ టు యూస్ నాసలే అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ హై స్పీడ్ స్టిల్స్. సో ఈ గేర్ బాక్స్ కనెక్ట్ అయిన దాన్ని హై స్పీడ్స్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దానికి కనెక్ట్ చేసిన దాన్ని హై స్పీడ్ షాఫ్ట్ అంటారమ్మ. అండ్ యా డ్రైవ్ అండ్ యా మోటర్ అమ్మ. సో యాయింగ్ ఈజ్ డన్ యూజింగ్ 2 యాయింగ్ మోటార్స్ అమ్మ. సో యాయింగ్ మోటార్స్ ద్వారా యాయింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. మెషిడ్ విత్ బిగ్ టూత్డ్ వీల్ మౌంటెడ్ ఆన్ టవర్. సో టవర్ మీద ఒక పెద్ద టూత్డ్ వీల్ ఉంటుంది. దానివల్ల మనకి ఈ కంప్లీట్ బ్లేడ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది ఫేసింగ్ టువర్డ్స్ ది విండ్ ఉండేటట్టుగా చూసుకుంటుందమ్మా. అండ్ యా కంట్రోల్ కంటిన్యూస్లీ ట్రాక్స్ అండ్ కీప్స్ రోటర్ యాక్సిస్ ఇన్ విండ్ డైరెక్షన్. సో ఇది కంప్లీట్గా ఎప్పుడు కూడా విండ్ డైరెక్షన్ అనేది ఓన్లీ మనకు హారిజాంటల్గానే ఉండకపోవచ్చు, సమ్ సిచ్యువేషన్లో ఇంక్లైన్డ్గా కూడా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కంప్లీట్ ట్రాక్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దిస్ యా కంట్రోల్ మెకానిజం అమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ దట్ కంప్లీట్ హబ్ అమ్మ. అండ్ ఎట్ హై wind machine is stopped by turning the rotor axis right angle టు విండ్ డైరెక్షన్ అమ్మ. సో ఈ మెషిన్ ఏదైతే ఉందో ఆ మెషిన్ అనేది కంప్లీట్గా హై విండ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం విండ్ డైరెక్షన్ ప్రాపర్గా ఉన్న సిచ్యువేషన్లోనే ప్లేస్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దిస్ యాయింగ్ మెషిన్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టవర్. సో టవర్కి వచ్చేసరికి మోడ్రన్ టర్బైన్ ఆర్ మౌంటెడ్ ఆన్ ట్యాబులర్ టవర్స్. సో ఈ ట్యూబులర్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మోడ్రన్ టర్బైన్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ హై వెయిట్స్ని కూడా ఇవి సస్టైన్ చేస్తున్నాయి, ఎందుకంటే విండ్ బ్లేడ్స్ అనేవి లార్జ్ విండ్ బ్లేడ్స్ కాబట్టి ఇవి సైజ్ అనేవి పెద్దవిగా ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కంప్లీట్ జనరేటర్ అండ్ గేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా వెయిట్తో కన్సిడర్ చేసుకునే ఎలిమెంట్స్. సో కాబట్టి మనం ఈ టవర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే కంప్లీట్ ఎక్విప్మెంట్ విల్ బి రిజిడ్లీ ప్లేస్డ్ అవుట్ అమ్మా.
And what are the main differences between horizontal axis wind turbine and vertical axis wind turbine? So basic differences ఏంటి? So the rotating axis of the blade is parallel to the direction of the wind. సో హారిజాంటల్ యాక్సిస్లోకి వచ్చేసరికి విండ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఈ రోటర్ అనేది ఉంటుందమ్మా. కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి రొటేటింగ్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హారిజాంటల్ యాక్సిస్లో మెయిన్ రోటర్ షాఫ్ట్ రన్స్ హారిజాంటల్లీ. సో మెయిన్ రోటర్ అనేది హారిజాంటల్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ రోటర్ షాఫ్ట్ అనేది వర్టికల్గా రొటేట్ అవుతుందమ్మా. అండ్ హారిజాంటల్కి వచ్చేసరికి జనరల్లీ యూజ్డ్ అండర్ స్ట్రీమ్ లైన్ విండ్ కండిషన్స్ వేర్ ఏ కాన్స్టెంట్ స్ట్రీమ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్ ఈజ్ అవైలబుల్. సో ఎక్కడైతే కాన్స్టెంట్గా కంటిన్యూస్గా విండ్ అనేది అవైలబుల్గా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూజ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అమ్మ. సో బట్ కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి విండ్ అనేది టర్బులెంట్గా ఉంది, అంటే హై విండ్స్ ఫామ్ అవ్వచ్చు ఆర్ లో విండ్స్ ఫామ్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే ఏరియాస్లో ఫామ్ అవుతాయో అలా ఫ్లక్చువేషన్ కండిషన్స్ లైక్ కోస్టల్ ఏరియాస్లో, సిటీ స్పేసెస్లో, ఆర్ రూఫ్ టాప్స్లో వీ కెన్ యూజ్ దిస్ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అమ్మ. అండ్ ద రోటర్ ఫేసెస్ ది విండ్ స్ట్రీమ్ టు క్యాప్చర్ మ్యాక్సిమం విండ్ ఎనర్జీ. సో ఇక్కడ కంప్లీట్గా రోటర్ అనేది అంటే హబ్ అట్ ద సేమ్ టైం బ్లేడ్స్ రెండింటిని కంబైన్ చేస్తే రోటర్ అంటారు. సో ఈ రోటర్ కంబైన్డ్గా మనకి మ్యాక్సిమం ఎనర్జీని గ్రాబ్ చేసుకుంటుంది. అండ్ వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి రోటర్ అనేది మనకి స్పేస్ తక్కువగా కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి విండ్ స్ట్రీమ్ ఎటువంటి డైరెక్షన్లో వచ్చినా రోటర్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ డిఫికల్ట్. సో హారిజాంటల్ యాక్సిస్లో ఎక్విప్మెంట్ బిగ్గా ఉండడం వల్ల మెయింటెనెన్స్ అట్ ద సేమ్ టైం ఇన్స్పెక్షన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ బట్ కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి ఇది వర్టికల్గా ఉంటుంది అండ్ సైజ్కి వచ్చేసరికి కంపారిటివ్లీ లోగా ఉంటుంది కాబట్టి దిస్ విల్ బీ ఈజీ టు మెయింటైన్ అండ్ ఇన్స్పెక్ట్ అమ్మా. అండ్ మనకి హారిజాంటల్ యాక్సిస్కి వచ్చేసరికి ఎక్స్ట్రాక్ట్ మోర్ పవర్ ఫ్రమ్ విండ్స్. సో విండ్స్ నుంచి ఎక్కువ పవర్ అనేది హారిజాంటల్ యాక్సిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి లెస్ పవర్ ఫ్రమ్ విండ్స్ నుంచి తక్కువ పవరే గ్రాబ్ చేసుకోవచ్చు అమ్మా. దే ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అమ్మ. కానీ కమింగ్ టు ఎఫిషియన్సీకి వచ్చేసరికి అంటే విండ్ పాసేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి వచ్చేసరికి హారిజాంటల్కి వచ్చేసరికి దీస్ ఆర్ మోర్ ఎఫిషియంట్ అమ్మ. కమింగ్ టు వర్టికల్ వచ్చేసరికి కంపేర్ టు హారిజాంటల్ యాక్సిస్ దీస్ ఆర్ లెస్ ఎఫిషియంట్ అమ్మ. అండ్ దే ఆపరేట్ ఫైన్ ఇన్ మోడరేట్ విండ్ స్పీడ్స్. సో ఇవి మోడరేట్గా ఉన్నారు, మీడియంగా ఉన్నారు, మినిమంగా ఉన్నా కూడా విండ్ స్పీడ్స్లో ఇవి ఆపరేట్ అవుతాయమ్మా. అండ్ దే కెన్ ఆపరేట్ ఈవెన్ ఇన్ లో విండ్ స్పీడ్స్. బట్ కమింగ్ టు వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి మనకి హారిజాంటల్ యాక్సిస్ అనేది మీడియం అండ్ హై విండ్ స్పీడ్స్లో మాత్రమే వర్క్ అవుతుంది, లో విండ్ స్పీడ్స్లో వర్క్ అవ్వదమ్మా. కానీ వర్టికల్ యాక్సిస్కి వచ్చేసరికి దిస్ విల్ బీ వర్క్డ్ అవుట్ ఎట్ ఈవెన్ దో లో విండ్ స్పీడ్స్ ఆల్సో. సో లో విండ్ స్పీడ్స్లో కూడా వర్క్ అవుతుందమ్మా. That is the purpose. And we have different types of horizontal axis wind machines amma. So horizontal axis wind machines ko vachesariki we have basically 3 types are there amma. So single blade wind turbines, multi blade wind turbine, or twin blade wind turbines, and 3 blade wind turbines, and some situations having 4 blade wind turbines amma. Danni Dutch type wind turbine ani kuda antaru. Coming to single blade wind turbine ko vachesariki ఇది పవర్ రేంజ్ అనేది మినిమంగా ఉంటుందమ్మా. లో పవర్ రేంజ్ కోసం ఈ సింగిల్ బ్లేడ్ విండ్ టర్బైన్ యూజ్ చేస్తారు. లైక్ 15 కిలోవాట్ టు 50 కిలోవాట్ దాకా మనం ఈ పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇవి లైటర్ రోటర్ అండ్ ఆల్సో ఫేవరబుల్లీ ప్రైజ్డ్ అమ్మా. సో మనకి ఈ టర్బైన్ బ్లేడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 బ్లేడే ఉంది కాబట్టి కాస్ట్ అనేది ఫేవరబుల్లీ తక్కువ కాస్ట్ అనేది ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ ఈ బ్లేడ్ అనేది హబ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి ఆపరేటెడ్ యాజ్ స్టాండ్ అలోన్ యూనిట్ ఆర్ విత్ గ్రిడ్ కనెక్షన్స్ అమ్మ. ఇది స్టాండర్డ్ అలోన్గా ఉంటుంది, ఆ గ్రిడ్ కనెక్షన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇది పిచ్ కంట్రోల్ అయి ఉంటుందమ్మా. అంటే ఏంటి, మనకు మూమెంట్ ఆఫ్ ది విండ్ని బేస్ చేసుకొని కంట్రోలింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ బ్లేడ్ డిజైన్ అనేది స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్
వాటిని మినిమైజ్ చేస్తుంది. సో స్ట్రెస్ అనేది మినిమమ్ ఉంటుంది. అంటే విండ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు జనరల్గా బ్లేడ్ అనేది స్ట్రెస్ ఫామ్ అవ్వడం వల్ల బ్లేడ్ విరిగిపోవడం అనేది జరుగుతుందమ్మా. సో కాబట్టి సింగిల్ బ్లేడ్ యాక్ట్ చేయడం వల్ల వీటిల్లో స్ట్రెసెస్ మినిమంగా ఉంటాయి. అండ్ బేరింగ్ గేర్స్లో మెటల్స్ తోటి ప్రిపేర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ బ్లేడ్స్ అనేవి మెటల్స్ కానీ గ్లాస్ కానీ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ తోటి కానీ ప్రిపేర్ చేస్తారు. వుడ్ తోటి కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ బ్లేడ్ లైఫ్ అనేది నియర్లీ 30 ఇయర్స్ ఉంటుందమ్మా. సో ఈచ్ బ్లేడ్ లైఫ్ అనేది 30 ఇయర్స్ అనేది ఉంటుంది. కమింగ్ టు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి కమింగ్ టు అడ్వాంటేజెస్, లోయర్ బ్లేడ్ వెయిట్ అండ్ కాస్ట్ అమ్మ. సో సింగిల్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం బ్లేడ్ వెయిట్ అనేది కంప్లీట్ షాఫ్ట్ మీద తక్కువగా ఉంటుంది. అండ్ గేర్ బాక్స్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని, మనకి ఇక్కడ ఓన్లీ 1 బ్లేడ్ కాబట్టి కెపాసిటీ తక్కువ కాబట్టి గేర్ బాక్స్ కూడా చిన్నదిగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కౌంటర్ వెయిట్ కాస్ట్ లెస్ దాన్ సెకండ్ బ్లేడ్ అమ్మ. సో సెకండ్ బ్లేడ్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ బ్లేడ్ చూసామంటే ఫార్వర్డ్గా మనకి ఎలా అయితే ఉందో బ్యాక్వర్డ్కి వచ్చేసరికి సమ్ ఎక్స్టెన్షన్ అనేది ఉందమ్మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కౌంటర్ వెయిట్ అంటారు. అండ్ సెకండ్ బ్లేడ్తో కంపేర్ చేస్తే కౌంటర్ వెయిట్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. ఇఫ్ ఇన్ కేస్ కౌంటర్ వెయిట్ కానీ లేకపోతే మనకి రొటేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో రొటేట్ అవ్వాలంటే కౌంటర్ వెయిట్ నీడెడ్ టు ద బ్లేడ్ అమ్మా. సో ఈ కౌంటర్ వెయిట్ అనేది బ్లేడ్ కోనింగ్, సో బ్లేడ్ మూమెంట్ పర్ఫెక్ట్గా జరగాలంటే సమ్ ఇంక్లైన్డ్ కండిషన్లో వీ హ్యావ్ టు ప్లేస్ దట్ కౌంటర్ వెయిట్ అమ్మ. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి వైబ్రేషన్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏరోడైనమిక్ టార్క్ అమ్మ. సో ఇక్కడ సింగిల్ బ్లేడ్ వల్ల మనకి ఎక్కువ టార్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో టార్క్ క్రియేట్ అవ్వడం వల్ల వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుందమ్మా త్రూ అవుట్ ది రోటర్లో. అండ్ అన్కన్వెన్షనల్ అపీరియన్స్ అమ్మ. సో ఇది చూస్తుంటే మనకి కన్వెన్షనల్ మెథడ్లో ఉండదు. అండ్ పవర్ ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ లార్జ్ బ్లేడ్ రూట్ బెండింగ్ మూమెంట్. సో ఇది సింగిల్ బ్లేడ్ కాబట్టి పెద్ద బ్లేడ్ తీసుకోవాలి టు జనరేట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో కాబట్టి ఇది సమ్వాట్ నాన్ ఎకనామికల్ ఫర్ ద ఎనర్జీ ప్రొడక్షన్. ఎనర్జీ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇది అంత